వచ్చే నెల 13వ తారీఖు నాడు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చేయాలని ఇప్పటికే దేశ ప్రజలంతా కూడా నిశ్చయించుకున్నట్టు తెలంగాణ ప్రజలు, అందులో ప్రత్యేకంగా ఆదిలాబాద్ ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేమంతా కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తున్నాం, మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే కావాలి అని ప్రజలంతా కూడా బలంగా మాట్లాడుతున్నారు. మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పార్టీ యొక్క ప్రచార రథాలకు ఆదిలాబాద్లోని దుర్గా మందిర్ ఆలయంలో ఆ యొక్క అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఆదిలాబాద్ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గోడం నగేష్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు బ్రహ్మానందం గారు, మాజీ మంత్రివర్యులు అమర్ సింగ్ తిలావత్ గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినాథ్ గారు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జ్యోతి గారు, పట్టణ పార్టీ అధ్యక్షులు లాలా మున్నా గారు, ఫ్లోర్ లీడ్ అధ్యక్షులు ఆకుల ప్రవీణ్ గారు, మిగతా అంతా కూడా కలిసి ఈరోజు అమ్మవారి దగ్గర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమంతా కలిసి పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడి నుంచి ప్రచార రథాలని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటరు మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నిండు మనస్తో మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కావడానికి ఆదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోడం నగేష్ గారికి నిండు మనస్తో ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి.